హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ ఎంసెట్ 2024 సంవత్సరం వరకు కౌన్సిలింగ్ యొక్క డేట్స్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తుంది దానికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇదైతే అన్అఫీషియల్ అప్డేట్. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఆ వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. కౌన్సిలింగ్ సంబంధించి మాకు కట్ ఆఫ్ ర్యాంక్ సంబంధించిన మాకు కౌన్సిలింగ్ తర్వాత ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి దానికి సంబంధించి వీడియో కూడా నేనైతే వీడియో అయితే చేశాను. ఆ వీడియో యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడండి, ఆ వీడియోస్ కూడా ఎవరు చూడలేదు. సో కౌన్సిలింగ్ విషయంలో వస్తే గనక మాకు కౌన్సిలింగ్ అనేది హెల్ప్‌లైన్ వాళ్ళకి కూడా కాల్ అయితే చేశానన్నమాట. డిఫరెంట్ నంబర్స్ అయితే 2 ఆర్ 3 టైమ్స్ కూడా అలా కాల్ చేస్తున్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫైనల్‌గా సో జూలై ఫస్ట్ వీక్‌లో గాని, జూలై 5థ్ తర్వాత అంటే జూలై 5థ్ తర్వాత ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ అయితే రిలీజ్ చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది ఫైనల్‌గాను. సో ఇదనమాట మనకొచ్చిన అప్డేటు. వీరైతే కౌన్సిలింగ్ సంబంధించి మాకు డేట్స్ కూడా అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో మనకు ఏఐసీటీ నుంచి పర్మిషన్స్ అనేవి అవి ఇవ్వకపోవడం వల్ల ఇక కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా మనకు పెండింగ్‌లో అయితే పెట్టారు. వాళ్ళు జస్ట్ పర్మిషన్ ఇచ్చిన వెంటనే ఒక కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళు కూడా ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. వీటికి సంబంధించి కౌన్సిలింగ్ తర్వాత ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలో కూడా నేనైతే ఒక వీడియో చేశాను. వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడండి. అండ్ మెయిన్‌గా వచ్చేసి ప్రీవియస్ ప్రకారం మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తుంది, వెబ్ ఆప్షన్‌లో ఏ కాలేజ్ సీట్ పెట్టుకోవాలి, మీకు వచ్చిన ర్యాంక్‌కి, మీ యొక్క జెండర్‌కి, మీ యొక్క క్యాస్ట్‌కి ఏ కాలేజ్‌లో సీట్ వస్తుంది అనేది కూడా ప్రీవియస్ ర్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారం అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించి కూడా నేనైతే లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో అవి కూడా చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎటువంటి చిన్న అఫీషియల్ అప్డేట్ వచ్చినా గనుక మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. థాంక్ యూ.